వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇక్కడైతే నేను నాకు దగ్గరలో ఉన్న రామ్దేవ్ ఫ్యాబ్రిక్ స్టోర్ కి అయితే వచ్చేసాను. ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న టిష్యూ శారీ అయితే నేను తీసుకున్నాను. కానీ శారీ మీద వచ్చిన బ్లౌజ్ నాకు నచ్చలేదు. సో ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకుందామని డిసైడ్ అయిపోయా. మీలో చాలా మంది ఇలా చేసే ఉంటారు కదా. ఇక్కడైతే నాకు సేమ్ ఫ్యాబ్రిక్ లోని సాటిన్ అనేది దొరకలేదు. నెట్ ఫ్యాబ్రిక్ కి గ్లో అనేది రావాలంటే కంపల్సరీ సాటిన్ క్లాత్ అనేది యూస్ చేయాలి. సేమ్ కలర్ లో ఇంకో ఫ్యాబ్రిక్ కనిపించింది నాకు ఇక్కడ, కానీ నాకు ఎందుకు అదే బెటర్ అనిపించి దానికి వెళ్ళిపోయి ఫైనల్లీ నెట్ ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా సాటిన్ క్లాత్ అనేది దొరికేసింది. ఇక్కడ శారీలో కొంచెం పింక్ షేడ్ అనేది వచ్చింది. సో దానికే చాలా ఇబ్బంది అయింది సాటిన్ క్లాత్ అనేది దొరకడానికి. ఏ ఫెస్టివల్స్ కన్నా ఫంక్షన్స్ కన్నా అందరికన్నా మనమే కొంచెం యూనిక్ గా కనిపించాలంటే ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఈ స్టోర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను ఏ రకమైన ఫ్యాబ్రిక్ అడిగినా సరే వాళ్ళు అవైలబుల్ గా ఉందని చెప్తున్నారు. నేను ఇక్కడైతే 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి 280 మరి మీటర్ పడింది. స్టోర్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ అవుట్ఫిట్ ఎలా వచ్చింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.